సంఖ్య 199. పాట సంఖ్య 199. ఆరాధనలకు యోగ్యుడు, స్తుతి గీతములకు పాత్రుడు పాడుతుంది. Prabhu
ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. మనం ప్రభు బలలో పాల్గొనక ముందు కొన్ని లేఖనాలు ధ్యానించుకుందాము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక मेज में जाने से पहले थिस्सलुनीके पहला पुस्तक 5వ అధ్యాయము 5वां अध्याय 4 నుంచి 8 వరకు మార్చి చదువుకుందాం. 4 से 8 तक हम बारी-बारी से पढ़ेंगे. మొదటి తెస్సలోనికీయులు 5:4 నుంచి 8 వరకు మార్చి. సహోదరులారా, ఆ దినం దొంగ వలె మీ మీదకి వచ్చటం మీరు చీకట్లో ఉన్నవారు కాదు. We are all the children of light and the children of the day. We are not of night nor of darkness. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలుకోకుండా మతలం కాక ఉందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవద్దు. For they that sleep in night, and they that be drunken are drunk in the night. మనం పగటి వారమై ఉన్నాం కనుక మతలమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణ శిరస్త్రాణములను ధరించుకుందాము. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, యేసునామమున మీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి వాక్య భాగం కొరకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభువును ఆరాధించి ఉన్నారు వాళ్ళందరి కొరకు ఎంతో స్తోత్రాలు. ఎవరైతే ఆరాధించలేదో వాళ్ళని మీరు ప్రోత్సాహపరచండి. రాత్రి దినాల్లో మిమ్మల్ని ఆరాధించినట్లు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ కొద్ది సమయం కూడా మాకు దీవెనకరంగా చేయండి. ప్రభు, మీ వాక్యం మీరే మాకు చక్కగా అర్థం చేయించగల దేవుడు. మీ వాక్యం అర్థం చేయటం మా చేత కాదు ప్రభు. మీరే సజీవమైనటువంటి దేవుడు, జీవం గల మాటలు కలిగినటువంటి దేవుడు. మీరు మాట్లాడితే తప్ప మా హృదయం బ్రతికింపబడదు. మీరు మాత్రమే కనపడాలని, మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చూడాలని, మీ స్వరం వినాలని మేము కోరుచున్నాము. ఇక్కడ అంధకర్షకులని ప్రేసాన్ని బంధిస్తున్నాం. మా అందరి హృదయాలకు హెచ్చరిక దయచేయండి. మమ్మల్ని కూడా పరీక్షించుకుని యోగంగా బలలో పాల్గొనేట్లు మాకు సహాయం చేయండి. మా భాగం మాకు పంచి అనుగ్రహించండి. యేసు నామమున స్తోత్రముతో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుతున్న వాక్య భాగంలో 2 పదాలు మనం చూస్తాము. यहाँ पे हम जिस भाग को पढ़े हैं, यहाँ पे हम 2 विषयों को देखते हैं. ఒకటి వెలుగు సంబంధులు. यहाँ पे हम उजाले, जो लोग उजाले के संबंधी है. తర్వాత పగటి కుమారులు. और हम देखते हैं जो दिन के जो बच्चे हैं. కింద తెలుగులో ఫుట్నోట్లో ఉంది వెలుగు కుమారులు లేదా వెలుగు సంబంధులు ఒకటి. రెండవది పగటి సంబంధులు అంటే పగటికి కుమారులు. यहाँ पर उजाले के जो बच्चे मतलब दिन के जो बच्चे के बारे में यहाँ पे लिखे हैं. మన మధ్యనం కూడా దేవునికి పిల్లలమై ఉంటున్నాము. हम देखते हैं परमेश्वर के बच्चे लोग हैं. మనం ఆరాధనలో చూసాము, हम आराधना में देखे हैं. మనం దేవుని పిల్లలు అవ్వడానికి ఆయన మన విషయంలో ఎంత ప్రేమ చూపించాడో మనం చూసాము. हम परमेश्वर के बच्चे होने के लिए उसने कितना अद्भुत प्रेम हमसे किया है. ఇప్పుడు మనం దేవునికి పిల్లలము అయ్యాము. अब हम परमेश्वर के बच्चे हैं. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు అయితే हम परमेश्वर पवित्र है, इसलिए మనం కూడా పరిశుద్ధతకు పిల్లలమై ఉన్నాము. हम भी उस पवित्रता के लिए हम बच्चे हैं. దేవుడు శక్తిమంతుడు అయితే परमेश्वर शक्तिमान है. మనం కూడా బలవంతులంగా ఉన్నాం క్రీస్తులో. इसीलिए हम भी प्रभु यीशु मसीह में हम लोग भी बलवंत है. దేవుడు నీతి స్వరూపుడైనటువంటి తండ్రి అయిన ఆయనకు పేరు. परमेश्वर का नाम नीति स्वरूप का नाम है उनको. మనం కూడా నీతిమంతులంగా చేయబడ్డాము. हम भी एक नीति बच्चों की जैसा किए गए हैं. అదే రీతిగా దేవుడు కూడా వెలుగై ఉన్నాడు. इसी प्रकार से परमेश्वर उजाला है. చూసామా యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం యోహాను రచిత సుసమాచాर
మొదటి పత్రిక पहला अध्याय 5వ వచనం. 5वां पद। మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఇక్కడ దేవుడు వెలుగై ఉన్నాడు అని परमेश्वर उजाला है कहकर लिखा है। ఇప్పుడు మనం దేవుడి పిల్లలమయ్యాం కాబట్టి మనం కూడా వెలుగుకు పిల్లలము అని చెప్పాలి. क्योंकि परमेश्वर उजाला है, इसीलिए हम भी उसके पुत्र है कहकर हमें जाना है। యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనంలో याकूब पहला अध्याय 17వ వచనం 17 पद में लिखा है, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును, ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనములను కలుగు ఏ ఛాయలను లేదు. అక్కడ ఒక మాట ఏంటంటే జ్యోతిర్మయుడకు తండ్రి. यहाँ पर ज्योतिर्मय पिता कहकर एक शब्द यहाँ पे लिखा है। మీరు ఇదే మాట ఇంగ్లీష్ బైబిల్లో కేజీబీ భాషలో చదువుకుంటే इसी पद को हम केजेवी किंग जेम्स वर्जन बाइबल में अगर इंग्लिश में पढ़ेंगे तो ఫాదర్ ఆఫ్ లైట్స్ అని ఉంటుంది. यहाँ पर हम देखते हैं फादर ऑफ लाइट्स बोल के लिखा है। మొదటి యోహాను 1:5లో గాడ్ ఈజ్ లైట్ అని ఉంటుంది. हम देखते हैं యోహాను रचित सुसमाचार पहला अध्याय 5 पद में परमेश्वर उजाला है बोल के, ఇక్కడ అయితే ఫాదర్ ఆఫ్ లైట్స్ అని ఉంటుంది. यहाँ पर उजालों का पिता बोल के लिखा है। మనం ఎవరికైనా అలా పేరు పెట్టుకుంటామో, ఉదాహరణకు ఎవరైనా ఏదైనా ఒక వస్తువు తయారు చేస్తా ఉంటే హీఈస్ ద ఫాదర్ ఆఫ్ దట్ పర్సన్ అనుకుంటాం. या कोई किसी वस्तु को तैयार करेंगे तो उसका पिता है बोल के हम उनको बुलाते हैं। ఇక్కడ కూడా దేవుడు మనల్ని వెలుగుగా ఎంచుతున్నాడు కాబట్టి మనకందరికీ ఆయన తండ్రి అయి ఉంటున్నాడు. यहाँ पे परमेश्वर हम सभी को वो एक उजालों के जैसा बनाया है, इसीलिए हमारा पिता के रूप में वो बुलाया जाता है। చూడండి, మనం వెలుగుగా చేసిన దేవుడు ఎవరు? हमें उजालों के जैसा किया हुआ उस परमेश्वर कौन है? ఆదికాండం మొదటి అధ్యాయము उत्पत्ति पहला अध्याय 16వ వచనం. 16वां पद। ఆదికాండం మొదటి అధ్యాయం 16వ వచనం. उत्पत्ति पहला अध्याय। దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. यहाँ पर दो तरीके का उजाला परमेश्वर ने यहाँ पे लाइट्स को किया है। కదా ఇక్కడ చూస్తే పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి అని చెప్పబడింది. यहाँ पर दो तरह की रोशनी परमेश्वर ने बनाया। అంటే यहाँ पर दिन के लिए एक बड़ा रोशनी। పగలు అంటే మనమే అన్నమాట. दिन के मतलब क्या है? हम ही लोग दिन के समान हैं। ఇక్కడ చెప్పబడినటువంటి పగలు దేవుని యొక్క పిల్లలకు సూచనగా ఉంటున్నారు. यहाँ पर जो दिन के विषय में जो लिखा है वो परमेश्वर के बच्चों के बारे में लिखा हुआ है, లేదంటే దేవుని యొక్క సంఘం అని చెప్పవచ్చు. या फिर परमेश्वर के जो मंडली बोल के जान ఆ सकते సంఘంలో हैं। లేక ఆ వెలుగు పిల్లలను లేక ఆ వెలుగు కుమారులను ఎవరు ఏలుతున్నారు? పెద్ద జ్యోతి ఎవరైనా యేసు ప్రభువు. यहाँ पर हम देखते हैं दिन के जो उजाले के लिए जो रोशनी, जो बड़ा रोशनी जो उन पे न्याय कर रहा है वो है प्रभु यीशु मसीह। ఇక్కడ రాత్రి అని ఇంకొకటి చెప్పబడింది. यहाँ पर रात का जो ज्योति है उसके बारे में लिखा అంటే है। లోకం లేదంటే చీకటి అని అర్థం. यहाँ पर इसके विषय हम देखते हैं ये इस संसार या फिर यहाँ पर अंधकार के विषय में हम देखते हैं। తర్వాత వాళ్ళకి ఎవరు వెలిగిస్తున్నారు అంటే उनके చిన్న జ్యోతి. लिए यहाँ पे हम देखते हैं उनको कौन उजाला दे रहा है? वो ज्योति, वो छोटा ज्योति है। అది దేవుని యొక్క సంఘము. वो भी हम देखते हैं परमेश्वर के मंडली है। తర్వాత మరలా నక్షత్రాలను కూడా చెప్తున్నాడు. उसके बाद हम देखते हैं वहाँ पर स्टार्स के विषय में, తారే. तारे के विषय में। ఆ చిన్న చిన్న నక్షత్రాలు అంటే నువ్వు నేను ఉంటాను మరి उस వ్యక్తిగతంగా. छोटे छोटे तारे कौन है? वो आप और मैं व्यक्तिगत रूप में हैं। కాబట్టి ఇక్కడ మనం చూసేది ఏంటంటే మనము పగటి కుమారులం లేదంటే మనము దేవుని యొక్క వెలుగు పగలు అయి ఉంటున్నాము అని అర్థం. हम दिन के उजाले या दिन के ज्योति है बोल के परमेश्वर के वचन में लिखा हुआ है। కదా మనం చూసినట్లయితే ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో కూడా हम देखते हैं उत्पत्ति पहला अध्याय और पहला पद में దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని. यहाँ पर हम देखते हैं परमेश्वर की जो आत्मा है वो जो इस धरती के पानी पर वो रह रहा था। ఎందుకు దేవుని యొక్క ఆత్మ జలములపై అల్లాడుతూ ఉంది? यहाँ पर हम देखते हैं परमेश्वर की आत्मा क्यों उस पानी पे वो
रह रहा था। అంటే మీకు తెలుసా అల్లాడడం అంటే ఆ పదం ఎలా అంటే ఇంగ్లీష్ లో హోవర్డ్ అని ఉంటుంది, అంటే ఒక దగ్గర ఉండట్లేదు, ప్రతి చోట అది తిరుగుతూనే ఉంది అని हम అర్థం. देखते हैं परमेश्वर की जो आत्मा है वो पानी के ऊपर वो हर तरफ घूम रही थी, ఎందుకు అంటే क्योंकि తను నిలవడానికి ఒక స్థలం అనేది తనకు అక్కడ లేదు, वहां पर उसको रुकने के लिए एक स्थान नहीं था, అక్కడంతా కూడా కలవరం ఉంది, वहां पर बहुत ही कंफ्यूजन था, అక్కడంతా కూడా చీకటి ఉంటుంది. वहां पर अंधेरा था। ఆయన దానిని ఎంత మాత్రం అంగీకరించాడు, उस अंधेरा को वो किसी भी कारण से वो स्वीकार नहीं करेगा, అందుకనే మొట్టమొదట వెలుగు కలగమని చెప్పాడు దేవుడు. इसीलिए परमेश्वर ने वहां पे उत्पत्ति पहला उसने उजाला होने के लिए कहा, తర్వాత నీళ్లను వేరుపరిచాడు, और उसने उस पानी को अलग किया, తర్వాత అక్కడి నుంచి భూమిని తీసుకొని వచ్చాడు, उसमें से उसने धरती को ले आया, అప్పుడు భూమి మీద పరిశుద్ధాత్ముడు దిగాడు, वहां पर उस धरती पर वो पवित्र आत्मा उतर के आए। అక్కడి నుంచి మొదట చెట్లు మొలిపించాడు, वहां से हम देखते हैं पहले पेड़ों को उसने उत्पत्ति किया, తర్వాత వెలుగులను నియమించాడు. फिर उसने इस ज्योतियों को नियम किया। అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా, దేవుడు కూడా పని చేయడానికి వెలుగు అనేది అవసరము. यहाँ पे हम देखते हैं परमेश्वर भी काम करने के लिए उसको ज्योति चाहिए, దేవుడు పని చేయడానికి కూడా ఆయనకు సమాధానం అనేది అవసరము. परमेश्वर भी काम करने के लिए वहां पे शांति और समाधान होना దేవుడు चाहिए। కన్ఫ్యూజన్ లో ఉంటే పని చేయరు. यहाँ पे हम देखते हैं परमेश्वर गड़बड़ी परिस्थितियों में काम नहीं करेंगे, ఇక్కడ దేవుడు చీకటిలో ఉంటే పని చేయరు. और जहाँ पे अंधेरा होता है परमेश्वर वहां पे काम नहीं करते हैं। తర్వాత దేవుడు అంధకారం లేక నిద్రలో ఉంటే, రాత్రిలో ఉంటే ఆయన పని చేయరు. अगर हम सोए हुए लोग हैं और हम अंधकार में हैं तो हमारे बीच में परमेश्वर काम नहीं करेगा। యేసు ప్రభు ఏం చెప్పారు? యోహాను సువార్త 11వ అధ్యాయం, प्रभु यीशु मसीह ने यूहन्ना रचित सुसमाचार 11वें अध्याय में क्या कहा? చూడండి యోహాను సువార్త 11వ అధ్యాయము यूहन्ना रचित सुसमाचार 11वें अध्याय 9వ వచనం. పగలు 12 గంటలు ఉన్నాయి కదా, 9వ వచనం. ఒకడు పగటి వేళ నడిచినట్ల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడ్డాడు. 9వ వచనం. 11 और 9 पद। పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచినట్ల ఈ లోకపు వెలుగును చూచును గనుక అతడు తొట్రుపడ్డాడు. సో यहाँ पर हम देखते हैं दिन में 12 घंटे होते हैं, अगर कोई दिन में चलेगा तो वो ठोकर खा के नहीं गिरेगा। తర్వాత యోహాను సువార్త 9వ అధ్యాయం और यहाँ पर यूहन्ना रचित सुसमाचार 9 अध्याय 4వ వచనం కూడా. और 4 पद में, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడో పని చేయలేడు. जब तक दिन है तब तक जो जिसने मुझे भेजा मैं उसका काम करते रहूंगा, क्योंकि रात के समय में कोई काम नहीं कर पाएगा। కదా యేసు ప్రభువే చెప్తున్నాడు, చీకటి వస్తుంది, చీకటి వచ్చినప్పుడు నువ్వే పని చేయలేవు. यीशु मसीह खुद कह रहा है एक दिन वहां पे अंधकार आएगा, उस समय पे हम कोई काम नहीं कर पाएंगे। కాబట్టి వెలుగుండగానే మీరు ఆ వెలుగులో నడువుడి. जब तक उजाला है, जब तक रोशनी है, तब तक आप चलते रहो। లేదంటే ఇంకొక విషయంలో మీరు వెలుగులో లేదంటే మీలో వెలుగు ఉంచుకొని మీరు ఈ లోకంలో ప్రకాశించండి అని చెప్తున్నాడు దేవుడు. और एक रीति में अगर हम देखेंगे तो उस उजाले को हमारे जीवन में रखकर हम ज्योति के जैसा इस जगत में हम जिए। కదా అంటే దేవుడు అంధకారంలో ఉంటే కూడా ఆయన పని చేయగలడు, అది అసాధ్యం అనేది కాదు. परमेश्वर वो अंधकार में भी काम कर सकता है, उसको असंभव नहीं है, అయితే ఆయన ఇష్టపడడు అంతే. लेकिन उसका मन की इच्छा नहीं है। ఆయన వెలుగులో పని చేయడం ఆయనకు ఇష్టము. वो ज्योति में काम करने के लिए वो पसंद करता है। మన జీవితంలో వెలుగు సంబంధమైన క్రియలు ఉంటేనే ఆయన మనతో కలిసి పని చేస్తారు. अगर हमारे जीवन में ज्योति के जैसे काम है, रोशनी जो काम है, तो तभी परमेश्वर हमारे जीवन में काम మనం करेंगे। చీకటిలో నడుస్తున్నా, यदि हम इस अंधकार में चलते रहेंगे, మనం లేదంటే మన జీవితంలో చీకటి సంబంధమైన క్రియలు ఉంటున్నా, या यदि फिर हमारे जीवन में इस अंधकार के समान कुछ काम हमारे जीवन में है, तो దేవుడు మన జీవితంలో బహుశా పని చేయలేము. परमेश्वर हमारे जीवन में काम नहीं करेंगे। లేదంటే మన ద్వారా కూడా ఈ లోకంలో దేవుడు పని చేయరు. हमसे भी परमेश्वर इस दुनिया में ये कोई काम नहीं करेंगे। చూడండి యోహాను సువార్త మొదటి పత్రిక, క్షమించండి యోహాను రాసిన మొదటి పత్రిక, यूहन्ना पहला पत्री మొదటి అధ్యాయం 1 अध्याय 7వ వచనం.
అయితే 7वां पद। అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినట్లు మనం అన్యోన్య సహవాసం గల వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేయును. ఇక్కడ మనం చూస్తున్నాము దేవుడితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు यहाँ पर हम परमेश्वर के साथ जब हम संगति में रहते हैं, ఆయన వెలుగులో ఉన్న ప్రకారముగా మనం కూడా వెలుగులో నడుచుకుంటే जिस रीति से वो ज्योति में है उसी ज्योति में अगर हम चाल चलन करेंगे, మనం ఆయనతో ప్రతిరోజు కూడా అనుదినం సహవాసంలో కలిగి ఉన్నప్పుడు अगर हम हर दिन उसके साथ संगति में रहेंगे, మన జీవితంలో జరిగేది ఏంటి? हमारे जीवन में क्या होने वाला है? ప్రతి పాపం నుండి మనం పవిత్రంగా అవుతాము. हर पाप से हमें वो शुद्ध करता हुआ जाएगा. మనం అనుకోకూడదు నేను ఒకసారి పాప క్షమాపణ నేను పొందినాను కాబట్టి ఇక మీద నాకు పవిత్రత అనేది ఇంకా అది మరలా నేను ఒప్పుకునే అవసరం లేదు అని అనుకోకూడదు. मैं कभी भी हमको ये नहीं जानना है कि एक बार मैंने उद्धार पा लिया और पाप से छुटकारा पाया, फिर से मुझे पाप से छुटकारा पाने के लिए मुझे प्रार्थना या फिर प्रयत्न करने की जरूरत नहीं है बोलकर ఇది ఆ తర్వాత చెప్పేటటువంటి పవిత్రత గురించి చెప్పబడుతుంది. ये जो जब हम उद्धार पाते हैं उसके बाद जो पवित्रता जो अपवित्रता से हमें दूर होते हुए जाना है उसके बारे में लिखा हुआ है. మన పరిశుద్ధపరచబడటం అనేది 3 భాగాలుగా ఉంటుంది. हम जब पवित्र बनते हैं उसको 3 भागों में हम देखते हैं. మొదటిగా పాపం నుంచి దేవునిలో క్రీస్తులోనికి వస్తున్నాము. हम देखते हैं हम पाप से दूर होके हम प्रभु यीशु मसीह में आ रहे हैं. రెండోదిగా మన స్వభావానికి చనిపోయి దేవుని యొక్క స్వరూపంలోనికి దినదినము మనం మార్చబడుతున్నాము. और हमारे जो स्वरूप है उसको हम मरते हुए उसके लिए हम मरते हुए हम परमेश्वर के स्वरूप में हम आगे बढ़ते जाते हैं. ఒక రోజు మన జీవితంలో దేవుని యొక్క కార్యం సంపూర్ణమైనాక దేవుడు మనల్ని తీసుకొని వెళ్తారు, లేక ఆయన తీసుకొని మన కోసమైనా వస్తారు. అది ఏంటంటే ఈ లోకంలోంచి పాపం అనే ఉనికి నుంచి కూడా మనం ప్రత్యేకింపబడుచున్నాము. हम देखते हैं एक दिन हम इस पाप लोक से परमेश्वर की ओर जाएंगे या फिर हम इस पाप लोक से हमें ले जाने के लिए परमेश्वर आएगा. उसका मतलब क्या है? हम इस पाप रहित लोक से हम अलग हो जाएंगे अनंत के लिए. ఇక్కడ చెప్పబడింది రెండవ భాగానికి సంబంధించినటువంటి పదం. यहाँ पर जो हम पढ़े हैं वो दूसरा जो नियम है उसके बारे में लिखा हुआ है. ప్రతిరోజు మన జీవితంలో మనం దేవునితో సహవాసం కలిగి ఉంటున్నాం. हर दिन हम प्रभु हम परमेश्वर के साथ हम संगति में रहते हैं. ఈ లోకంలో కేవలం దేవుని పిల్లలకు మాత్రమే సాధ్యం ఇది. इस संसार में केवल प्रभु परमेश्वर के लोगों के परमेश्वर के बच्चों को ही ये काम हो सकता है. మనకు దేవుడిలో ఎటువంటి సహవాసం దొరుకుతుంది అంటే हम परमेश्वर में किस तरह के संगति हमें मिलता है. ప్రతిరోజు మనం ఆయనతో మాట్లాడగలుగుతాము. हर दिन हम उनके साथ बात कर सकते हैं. ప్రతి దాని గురించి ఆయన దగ్గర విచారణ చేయగలుగుతాము. हर विषय के बारे में हम लोग उसके साथ बात कर सकते हैं. ఆయనకు నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. हम उसको प्रार्थना कर सकते हैं. ఆయన చెప్పింది నువ్వు వినగలుగుతావు కూడా. जो कुछ भी वो कहते हैं उस बात को हम सुन सकते हैं. ఏది చేయాలో ఆయన చెప్తాడు. जो कुछ भी हमें करना है वो बताएंगे. ఏది చేయకూడదో కూడా చెప్తాడు. जो हमें नहीं करना है वो भी बताएंगे. మన దేవుడు మాట్లాడే దేవుడు అని మనకు తెలుసు. हमारा परमेश्वर वो बात करता हुआ परमेश्वर है. ప్రతిరోజు ఆయనతో ఈ సహవాసంలో ఉన్నప్పుడు जब हम हर दिन उसके साथ इस संगति में रहते हैं, ఆయనకు వెలుగులో మన యొక్క ప్రతి విషయం మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. उसके उजाले में हर चीज को हम ठीक ठाक करने के लिए हमें एक अवसर मिलता है. చూడండి, కొత్తగా వివాహం చేసుకున్న వాళ్ళని చూసినట్లయితే जब नए जो शादी किए रहते हैं उनका जीवन जब हम देखते हैं, స్టార్టింగ్ వాళ్ళ టేస్ట్ వీళ్ళ టేస్ట్ వాళ్ళకి మ్యాచ్ కాదు. जब दो पति पत्नी नया शादी होता है, एक दूसरे के जो उनका इच्छा है एक दूसरे को पसंद नहीं आता है. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత చూడండి వాళ్ళ జీవితం. लेकिन कुछ सालों के बाद उनके जीवन में जब हम देखते हैं, ఒకవేళ మీరు హస్బెండ్ దగ్గరికి వెళ్ళేసి अगर आप पति के पास जाके మీ టేస్ట్ ఏముందో చెప్పండి అంటే आपका जो टेस्ट क्या है बताइए, మీ చాయిసెస్ ఏమున్నాయని చెప్పండి అంటే लेकिन आप क्या पसंद करते हैं बोल के बोलेंगे, వాళ్ళకి చెప్పరు కానీ వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పిల్లలు చెప్తారు. वो अपना पसंद नहीं बताएंगे लेकिन अपना पत्नी या बच्चों का जो पसंद है वो बताएंगे. అదే రీతిగా మీరు ఆ మదర్ దగ్గర కూడా వెళ్ళండి. अगर आप उस पत्नी के पास या उस माँ के पास भी जब आप जाते తనకు हो, ముందు ఏ ప్రిఫరెన్సెస్ ఉన్నో తెలియదు. पहले उसके लिए क्या पसंद था वो हमें तो पता नहीं, ఇప్పుడైతే తన భర్తకు పిల్లలకి ఏది ఇష్టమో వాటినే ప్రేమిస్తాడు. लेकिन अब जो चीज उसका पति को और उसके बच्चों को पसंद है उसी से वो प्रेम करती है. ఇక్కడ కూడా దినదిన మనం దేవునితో సహవాసంలో వచ్చాం కాబట్టి इसीलिए यहाँ पर भी हम हर दिन प्रभु के साथ संगति में आते हुए हैं. మన గురించి మనం బాగా తెలుసుకుంటాము.
इसीलिए हम उसके बारे में अच्छी तरह से जानते हैं। మనం ఆ ప్రేమలో ఎదుగుతున్న కొద్దీ దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడని తెలుసుకుంటాం. जब हम उसके प्रेम में बढ़ते हुए जाते हैं, तब हम उसका प्रेम को अधिक रीति से इसने मुझे इतना प्रेम किया बोल के हम समझ सकते हैं। మన జీవితంలో ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకుంటాము. हमारे जीवन में वो कितना बड़ा है बोल के हम समझ सकते हैं। కాబట్టి ఎప్పుడు ఆయననే కనపరుస్తాము. इसीलिए हम हर समय उसी की बड़ाई करते रहेंगे। ఆయనకు నేనెంత అయోగ్యునో కూడా తెలుసుకుంటాము. हम उसके सामने कितने अयोग्य है इस बात को भी हम जान लेते हैं। కాబట్టి మనం తగ్గించుకోవడానికి కూడా అలవాటు పడతాము. तभी हम अपने आप को घटाने के लिए भी हम आगे बढ़ते हुए जाते అంటే हैं। దేవునిలో ప్రతినిత్యం మనం నేర్చుకుంటూ ఉంటేనే అవుతుంది. जब हम प्रतिदिन इस बातों को हम प्रभु की संगति में हम सीखते जाते हैं, इस कामों की हमें हो सकती है हमारे जीवन में। ప్రభు గురించి నేను దినదినం తెలుసుకుంటున్నాను కాబట్టి क्योंकि हम परमेश्वर को हर दिन जानते हुए जा रहे हैं। ఇక మీద కొంతకాలం నాకు ఇంకా నా ఇష్టం కాదు దేవుని ఇష్టమే నేను నెరవేరుస్తానే వాడికి అలవాటు అవుతున్నాను. कुछ दिनों के बाद परमेश्वर मेरा इच्छा नहीं लेकिन आपकी इच्छा ही मैं पूरा करूंगा बोल के उस समान हम बनते हुए जानते हैं। మనం ఆ వెలుగులో ఉంటే అది మనకు అలవాటు అవుతుంది. जब तक हम उस उजाले में है, उस रोशनी में है, तभी हमको वो एक प्रैक्टिस हो जाएगा। చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక एफिसियों का पत्री 5వ అధ్యాయం 5वां अध्याय 9-10 వచనాలు. 9 और 10 पद। ప్రభువు వెలుగై ఉన్నాడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమైన వాటితో కనబడుచున్నది కనుక ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోనండి. కదా ఇక్కడ చెప్పబడింది మనం వెలుగు ఫలం లేదంటే వెలుగు ఒక పిల్లలం కాబట్టి మనం ఆయన తగినట్లుగా లేదంటే ఆయనకి ఇష్టమైనదో పరీక్షించుకొని మనం చేయాలని చెప్పబడింది. क्योंकि हम यहाँ पर उस रोशनी के बच्चे हैं, इसलिए हम उस परमेश्वर को क्या अच्छा लगता है या परमेश्वर की इच्छा क्या है उसको जान के हम आगे बढ़ते हुए जाते हैं। మనం ఆ వెలుగులో నడుచుకుంటున్నాం, ఆయనలో ఎదుగుతున్నాము, మనం ఇంకా ఎటువంటి స్వభావంతోనే మనం ఆయన దగ్గర ఉంటున్నాము. लेकिन जब हम उसके साथ संगति में आगे बढ़ते जा रहे हैं तो हमारा जीवन कैसा है, हमें इसको हम उसको एग्जामिन करना है। మనం ప్రభువునకు ప్రీతికరమైనదో అదే పరీక్షించి చేసే అలవాటు మనం నేర్చుకుంటున్నాము. हम परमेश्वर को क्या परमेश्वर को हम इच्छा पूर्वक जीवन जी रहे हैं, इस बात को हमें जांचना चाहिए। మీరు చెప్పండి దేవునికి ఇష్టమైన వెలుగు కొన్ని చెప్పండి. మీరు आप क्या बता सकते हैं परमेश्वर को क्या पसंद है, कुछ बातें आप बोल सकते हैं? చెప్పండి, పర్వాలేదంటే నేను ఒకటి చెప్తే మీరు వినాలి అని కాదు, మీరు కూడా థింక్ చేసి చెప్పండి. आप केवल हम ही बोलते जाना है बोल के नहीं, लेकिन आप भी सोच के बोल सकते हैं कि परमेश्वर को क्या पसंद है। దేవునికి ఇష్టమైనది ఏంటి చెప్పండి. परमेश्वर को क्या पसंद है? పొద్దున్నే లేస్తే ఇష్టమా ఆలస్యంగా లేస్తే ఇష్టమా చెప్పండి. परमेश्वर को हम रोज सुबह जल्दी उठना पसंद है या देर से उठना पसंद है? త్వరగా లేయడమే ఇష్టమా? जल्दी उठना ही पसंद है। ప్రతిరోజు బైబిల్ చదవడం ఇష్టమా, బైబిల్ చదవకుండా నిర్లక్ష్యం చేయడం ఇష్టమా? परमेश्वर को हर दिन हम परमेश्वर के वचन को पढ़ना पसंद है या नहीं पढ़ना पसंद है? చదవడం ఇష్టమా? हम वो परमेश्वर का वचन पढ़ना ही उनको पसंद है। మందిరానికి రావడం ఇష్టమా, రాకుండా ఉండడం ఇష్టమా? परमेश्वर को हम परमेश्वर के भवन आना पसंद करते हैं या हम नहीं आना परमेश्वर को पसंद करते हैं? बताइए। రావడమే ఇష్టం. हम परमेश्वर के भवन आना उसको पसंद है। యేసు ప్రభు దేవుడైండి కూడా ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళినాడు. पर प्रभु यीशु मसीह वो परमेश्वर होते हुए भी हर दिन वो मंडली या समाज में जाते रहा। కదా, అంటే మనకు తెలుసు ప్రాథమికంగా నేను ఇది చేస్తే దేవునికి ఇష్టం అని మనకు తెలుసు. అయితే కూడా అది చేయడానికి మనలో ఇష్టం ఉండకపోతే మనం వెలుగులో నడుచుకోవాలి. हमें पता है कि ये सारी चीज परमेश्वर को पसंद है बोल के, लेकिन फिर भी अगर इस कामों को अगर नहीं करेंगे तो हम उस उजाले में चलते हुए लोगों के समान नहीं रहेंगे। ఎక్కడో తెలియని చీకటి మన జీవితంలో వచ్చేస్తుంది. कहीं हमें हमें बिना जाने हम उस अंधकार जो है हमारे जीवन में प्रवेश करते हुए जा रहा యేసు है। ప్రభు దాని గురించి కూడా హెచ్చరిక ఇచ్చాడు మనకి. प्रभु यीशु मसीह भी इसके विषय में हमें एक चौकस बोल रहा है। లూకా సువార్త 11వ అధ్యాయము लूका रचित सुसमाचार 11वां अध्याय 35వ వచనం. 35 पद। లూకా సువార్త 11:35. लूका रचित सुसमाचार 11वां अध्याय और 35 पद। కాబట్టి నీలో వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. यहाँ पर देखते
आपके जो ज्योति है वो अंधकार में बदलने का संभावना है बोल के। కదా దేవుడు ఒకసారి మనల్ని వెలుగుగా చేసిన తర్వాత हमें परमेश्वर ज्योति बनाने के बाद మన జీవితంలో కొంతకాలం ఏమవుతుందంటే कुछ दिन हमारे जीवन में क्या होता है, కొంచెం డిమ్ అవుతూ వస్తాం అన్నమాట. थोड़े दिन में वो रोशनी थोड़ा कम होते जाती है। క్రమేపీ తగ్గుతూ వస్తుంది కొంతకాలం. उस ज्योति जो है दिन भर दिन वो घटते हुए आता है। ఒకవేళ మనం సరి చేసుకోవట్లేదు అంటే अगर हमारे जीवन को हम ठीक ठाक नहीं कर पा रहे हैं, క్రమేపీ చీకటి అయిపోతాం. हम वो ज्योति से हम अंधकार में बदल जाते हैं। చూడండి దాని గురించి యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి. उसी के बारे में परमेश्वर प्रभु यीशु मसीह क्या कह रहे हैं, देखिए మత్తయి సువార్త 6వ అధ్యాయం मत्ती रचित समाचार 6 अध्याय 23 पद। 23వ వచనం. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతా చీకటిమై ఉండును, నీలో ఉన్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. अगर तुम्हारे आंख अगर अपवित्र है तो आपका शरीर पूरा अंधकार में रहेगा। अगर నీలో ఉన్న వెలుగు చీకటి ఉండిన अगर तुम्हारे जो जीवन में जो ज्योति है अगर वो अंधकार है तो आपका अंधकार कितना बड़ा है बोल के आपको जांचना है बोल के प्रभु यीशु मसीह कह रहे ఎందుకు हैं। దేవుడు ఆ చీకటి ఎంత గొప్పదో అని ఎందుకు చెప్తున్నాడు అక్కడ? यहाँ पर कितना बड़ा अंधकार के विषय में क्यों प्रभु यीशु मसीह कह रहे हैं? ఎందుకంటే మనలో ఉన్న వెలుగు అసామాన్యమైనది. क्योंकि जो हमारे में जो ज्योति है उसका समान कुछ भी नहीं है इस दुनिया అది में, దేవుని యొక్క వెలుగు మనలో ఉంది. क्योंकि वो परमेश्वर का ज्योति हमारे जीवन में है। అయితే ఆ దేవుని వెలుగును కూడా సబ్డ్యూ చేసేంత చీకటి వచ్చిందంటే అది ఎంత గొప్ప చీకటి. लेकिन उस परमेश्वर का ज्योति जो हम में है उसको दबाने के लिए उस अंधकार आया है, तो वो कितना बड़ा अंधकार हो सकता है हमें इसको जानना चाहिए। అందుకే యేసు ప్రభు వచ్చేటప్పుడు మనం మెలకువగా మన దీపంలో ప్రకాశిస్తున్న కణికలుగా మనం ఉండాలి. इसीलिए जब प्रभु यीशु मसीह आ रहे हैं तब हमें चौकस होकर हमें रहकर हमारे जीवन में उस उजाला उस ज्योति जलते हुए हमें जीना है। మన జీవితంలో ఈ అంధకారం తీసుకొచ్చేవి కొన్ని విషయాలు ఉంటున్నాయి. हमारे जीवन में इस अंधकार को लेके आने वाले कुछ काम होते हैं। చూడండి లూకాసు వార్త 11వ అధ్యాయం 33వ వచనం. लूका रचित समाचार 11वां अध्याय और 33 पद। 33. ఎవడనో దీపం వెలిగించి చాటు చోటనైనను కొంచెం కిందనైనను పెట్టాడు కానీ లోపలికి వచ్చే వారికి వెలుగు కనపడకు దీపస్తంభం మీదనే పెట్టును. ఇక్కడ దీపం ఉంటుంది. यहाँ पर एक ज्योति है। ఇప్పుడు ఆ దీపం తెచ్చి యేసు ప్రభు ఏమంటున్నాడు, అక్కడ ఎక్కడ పెడతాడు మీరు దీపము అంటున్నాడు. इस ज्योति को या फिर उजाले को हम कहाँ पे रख रहे हैं? ఎక్కడ వేసుకుంటాం? లైట్ సామాన్యంగా పైననే వేసుకుంటాం. हम ज्योति को या लाइट और कहाँ पे रखते हैं? हम ऊपर उसको रखते हैं, అందరికి వెలుగు ఇవ్వడానికి అది పైన ఉండాలి. क्योंकि वो सबको ज्योति देने के लिए सबको रोशनी देने के लिए हम उसको ऊपरी स्थान में रखते हैं। ఇప్పుడు ఇక్కడ ఉన్న లైట్ ని తీసుకొచ్చి నేను టేబుల్ కింద పెట్టి కనెక్షన్ ఇచ్చిన అనుకోండి. अगर इस लाइट को लेके अगर मैं इस टेबल के नीचे लेके रख के मैं उसको कनेक्शन दिया तो చేస్తామా మనం అట్లా? क्या हम ऐसा करते हैं? కొంతమంది చేస్తారు అట్లా. कुछ लोग ऐसे करते हैं। గుర్తొచ్చిందా మీకు? ఎక్కడ వేస్తారు? లైట్స్ కింద పైన వేకున కింద వేస్తారు. जहाँ कुछ लोग जहाँ पर क्या ऊपर नहीं रखते हैं लेकिन नीचे वो लाइट्स रखते हैं। కింద నుంచి లైట్ వస్తే వాళ్ళు నడుచుకుంటూ వస్తే ఇంకా ఫుల్ గ్రాండ్ గా చూస్తారు. ఎక్కడ అది? और वो लोग जहाँ पर नीचे रोशनी रख के आते हैं फुल ग्रैंड से, वो कहाँ पर आप देखते हैं? పార్టీ హాల్స్ లలో ఉంటది సామాన్యంగా. वहाँ पर हम देखते हैं वो पार्टी हॉल्स में ऐसे स्थानों में रहता है। వెలుగు ఉండడం వాళ్ళ ఉద్దేశం కదా, అక్కడ కనిపించిన ఆ వచ్చిన మనిషి చక్కగా కనపడడం వాళ్ళ ఉద్దేశం కాబట్టి ఆ లైట్ పైన వదిలి కింద పెడతారు అన్నమాట. वहाँ उनका उद्देश्य ये है कि उनको रोशनी चाहिए नहीं चाहिए, लेकिन जो व्यक्ति वहाँ पे आया है वो सुंदर दिखना है, इसीलिए हम देखते हैं उस उजाले को या फिर ज्योति को वो नीचे रखते हैं। అక్కడ ఆల్రెడీ ప్రతి నీచమైన కార్యం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అది సరిపోతుంది. वहाँ पर गड़बड़ी और हर तरह के नीच काम वहाँ पे होते जाते हैं, इसीलिए वैसा रोशनी उनको ठीक ठाक है। అయితే మనం దేవుని పిల్లలమై ఉంటాం. लेकिन हम परमेश्वर के लोग हैं। మనం ఒక క్రమం ఉంటుంది. हमें एक नियम है। మన జీవితంలో దైవిక
వెలుగు ప్రకాశించాలి. हमारे जीवन में वो परमेश्वर की ज्योति हमारे जीवन में प्रकाशित होना है, దానిని మనం పైననే ఉంచాలి. उसको हम ऊपर ही रखना है. ఇక్కడ యేసు ప్రభు రెండు విషయాలు చెప్పాడు. प्रभु यीशु मसीह दो चीजों को यहाँ पे कहते చూడండి, हैं. చాటు చోటునైనా లేదంటే సీక్రెట్ ప్లేస్ అని ఉంటుంది. या फिर कोई छुपा हुआ उस स्थान में रखते हैं, లేదంటే కొంచెం క్రిందనైనా అని ఉంటుంది. लेकिन या फिर कहीं नीचे स्थान में उसको नहीं रखते हैं. ఇదే వర్డ్స్ మనం మత్తయి సువార్తలో చూసే అవసరం లేదు. చదివితే ఎలా ఉంటుందంటే, अगर हम इसी बात को मत्ती समाचार में अगर पढ़ेंगे तो, లేదంటే లూకాసు వార్త 8వ అధ్యాయంలో కూడా ఉంటుంది. या फिर लूका समाचार 8वां अध्याय में भी लिखा हुआ है. అక్కడ ఎలా ఉంటుంది అంటే, उसमें कहा कैसा लिखा है? 16వ వచనంలో 16 पद में పాత్రతో కప్పివేయడు, किसी कटोरे से उसको उसको ढापना है, లేదంటే మంచం క్రింద పెట్టడు అంతే. या फिर किसी మంచం బెడ్ కింద, बेड के नीचे रखने का. లూకాసు వార్త 8:16లో అండర్ ద బెడ్ అని నీట్గా ఉంటుంది ఇంగ్లీష్. यहाँ पे हम देखते हैं पलंग के नीचे रखने का. लूका समाचार 8 अध्याय 16 पद में लिखा రెండు, है. ఒకటి కుంచము లేదంటే పాత్ర, एक कटोरे के नीचे रखने का, రెండవది బెడ్ కింద एक पलंग के नीचे रखने का. కదా. అంటే ఈ ఈ కొంచెం దేనికి ఇక్కడ తెలియజేస్తుంది అంటే, या फिर थोड़ा जो बात लिखा है उसके बारे में क्या क्या समझ में आता है हमें? అది వ్యాపారము లేదంటే బిజినెస్ కి वो సూచిస్తుంది. व्यापार या फिर बिजनेस के बारे में लिखता है. ఆ కాలంలో उस समय में కిరాణా షాప్ లో యూజ్ చేసేటప్పుడు, उस दुकानों में जब ये ज्योति यूज करते थे, ఇప్పుడు కూడా మీరు వెళ్తే కూడా మీరు చూస్తారు, हम अभी भी जब हम जाते हैं उस दुकान के पास तो 1 हमें kg नजर షుగర్ आता है. ఇవ్వండి అని మీరు అడిగితే, अगर हमको 1 किलो शक्कर चाहिए बोल के हम వాడి पूछेंगे దగ్గర तो 1 kg ఒకటి పాత్ర ఉంటుంది చిన్నది. उसके पास 1 किलो का एक कटोरा होता है, దానిని కొంచెం అంటారు తెలుగులో. उसको थोड़ा बोल के कहते हैं. అది బిజినెస్ లో వ్యాపారంలో వాడేటప్పుడు ఆ పాత్రను వాడతారు, ఇళ్లలో వాడరు మామూలుగా. और वो जब व्यापार करते हैं वो लोग यूज करते हैं, लेकिन घरों में नहीं. అంటే మన మన జీవితంలో ఉన్న దేవుని యొక్క వెలుగుని ఉద్యోగంలో వ్యాపార మూలంలో మనం దాన్ని నిర్లక్ష్యం చేసి అంధకారమయం చేసుకోకూడదు. అది చాలా స్పష్టంగా చెప్తున్నాడు. इसका अर्थ ये है कि हम इस संसार में हमारे काम के कारण और हम इस समाज में जीते हुए उसके कारण हमारे ज्योति को हम कम नहीं करना है कहकर प्रभु यीशु मसीह बता रहे हैं. తర్వాత బెడ్ కింద అంటే ఆత్మీయమైన సోమరిగా నిద్రమత్తులో ఉండి నీలో ఉన్న వెలుగు చీకటిగా చేసుకోవద్దు అని చెప్తున్నాడు. पलंग के नीचे मतलब उसका मतलब क्या है? हम उस आत्मिक रीति से हम लेजी होते हुए हमारे उजाले को अंधकार में बदल ना दे बोल के वो कह रहा है. కదా, సోమరితనం గురించి మనకు తెలుసు. हम यहाँ पे लेजीनेस के बारे में लिखा है. మామూలుగా మనం పనులు చేయము, हम ऐसे ही काम नहीं करते हैं. అంటే ఒకవేళ నేను సోమరి అనుకోండి ఎగ్జాంపుల్, अगर मैं एक लेजी पर्सन हूँ, మామూలుగా మనకు పని చేయడం ఇష్టం ఉండదు. हाँ मुझे कोई काम करने की पसंद नहीं रहती है. ఒకవేళ చేసినా కూడా अगर मैं करूँगा तो भी టైంకి చేయడం, वो टाइम पे नहीं करूँगा. ఈ రెండు కూడా సోమరితనమే. ये दोनों भी लेजीनेस है. నాకు చాలా సార్లు తెలుసు, నేను 1 o'clock మధ్యాహ్నం బ్రష్ చేస్తాను. कभी कभी मैं भी दोपहर में 1 बजे ब्रश करता हूँ. అంటే ఇగ్నోర్ అన్నమాట. సరే ఆ పని చేసాం ఈ పని చేసాం, పనులన్నీ చేసి మధ్యాహ్నం 1 o'clock బ్రష్ చేస్తా ఉంటే అందరూ విచిత్రంగా చూస్తారు. क्योंकि वो काम करने के बाद ये काम करने के बाद आराम से करेंगे बोल के कभी कभी मैं 1 बजे ब्रश करता हूँ. కదా, ఇది అంటే దేవుడు ఏమంటారు, మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ ఆత్మ సంబంధమైన సోమరితనం వచ్చి మన జీవితంలో వెలుగుని చీకటి చేయకూడదు. हमारे आत्मिक जीवन में ये स्पिरिचुअल आत्मिक लेजीनेस वो आके इस ज्योति को वो अंधकार में बदलना दे. తర్వాత ఈ లోకంలో ఉన్న శరీరాశలు, నేత్రాశ, జీవోత్తమం ఇవన్నీ కూడా మన జీవితంలో చీకటిని తీసుకొని వస్తాయి. इस संसार में जो कुछ भी ये जो आशाएं जो है वो भी हमें क्या करते हैं, हमारे जीवन में उस रोशनी को, उस ज्योति को वो अंधकार में बदल देता ఇక్కడ है. యేసు ప్రభు అంటున్నాడు, మీలో ఉన్న వెలుగు మీరు సీక్రెట్ ప్లేస్ లో పోయి దాన్ని దాచిపెట్టొద్దు అంటే. आपके जीवन में जो ज्योति है उसको कोई गुप्त स्थान में उसको ना रखिए बोल के. కదా, ఇంకొక వ్యక్తి పోయి చీకట్లో దాపెట్టాడు. ఎవరైనా और एक व्यक्ति है जो अपने उजाले को लेके एक गुप्त स्थान में दबा दिया था. తెలుసా, దేవుడు ఇచ్చిన దాన్ని తీసుకుపోయి రహస్యంలో పెట్టి దాపెట్టాడు. తెలుసా, हम देखते हैं एक व्यक्ति के बारे में जो परमेश्वर ने उसको दिया है, उसको लेके जाके एक गुप्त स्थान में रख दिया. 1 గుర్తొచ్చాడా? ఎవరు? 1 Kings 18 18 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 1
చెప్పండి పర్లేదు గట్టి తప్పే बोल सकते हैं। ఒక తలాంత వచ్చినవాడు కదా जिसको परमेश्वर ने एक तलांत दिया था, వాడు ఏం చేస్తాడో తీసుకుపోయి उसने क्या किया? వాడుకున్న ఒక తలాంతని పోయి చీకట్లో ఆ భూమి లోపల రహస్యంగా ఎవరికి తెలియకుండా దాపెట్టాడు. उसको जो परमेश्वर ने एक टैलेंट दिया था उसको लेके जाके उसने भूमि में ऐसा रख दिया था। కదా, అంటే భూమిలో వాడు తోపి దాపెట్టినాడంటే భూ సంబంధమైన వాటి విషయాల్లో వాడి యొక్క జీవితం వ్యర్థం చేసేసుకున్నాడు. उसने उस खड्डे खोद के उसमें रखा है। उसका मतलब क्या है? अपना जो जीवन का रोशनी जो है उसने इस संसारिक जीवनों में उसने अपने आप को डाल के उसको खत्म कर दिया। ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉంటున్నాడు. यहाँ पर और एक व्यक्ति है। యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను రాసిన సుసమాచాर 2रा अध्याय। యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. पहला యోహన్నా 2रा अध्याय 9-10 వచనాలు. 9 और 10 पद। తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని ఏంటి అభ్యంతర కారణం ఏది లేదు. ఇక్కడ ఇంకో వ్యక్తి మనకు తెలుసు కదా, తన సహోదరుని ద్వేషించేవాడు ఎక్కడ ఉంటున్నాడు? చీకటిలో ఉంటున్నాడు. जो अपने भाई से वो द्वेष करता है वो भी अंधकार में है। కదా వాటిలో వెలుగు లేదు, उसमें उस ज्योति नहीं है, కదా వాడికి తెలియట్లేదు. उसको समझ नहीं आ रहा నా है సహోదరుడు मेरा जो भाई है, యేసు ప్రభు రక్తం ఇస్తే రక్షణలోకి వచ్చినటువంటి విలువైన వ్యక్తి, मेरा भाई जो है, जो परमेश्वर प्रभु यीशु मसीह जो लहू बहाया है उसके 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 थ्रू उसने संगति में आया है कहकर। మరి అంత ప్రశస్తమైనటువంటి వ్యక్తిని నేను ఎలా ద్వేషించేది? ऐसे प्रशस्त व्यक्ति से मैं कैसे नफरत कर सकता हूँ? అతన్ని ద్వేషిస్తానే దేవుని ద్వేషించినట్లే కదా. अगर मैं उससे नफरत करूंगा तो मैं परमेश्वर से भी नफरत कर रहा हूँ, కదా అంటే వాడు ఇంకా చీకట్లో ఉన్నాడు, వాడికి జ్ఞానం లేదు ఇప్పుడు. क्योंकि वो अंधकार में है, इसलिए वो स्वर्गीय ज्ञान उसमें नहीं है। అందుకే అదే పత్రికల్లో యోహాను ఏం చెప్తున్నాడంటే, इसलिए उसी पत्र में యోహాన్ क्या कहता है? కనిపించని సహోదరుని ప్రేమించలేకపోతే కనిపించని దేవుని నువ్వు ఎలాగో ప్రేమిస్తావు అంటున్నాడు. अगर जो तू अपने भाई को जो तू हर रोज देखता है, अगर तू उससे प्रेम नहीं कर पा रहा है तो अंधे के उस परमेश्वर को कैसे तू प्रेम कर सकता है? కదా, ఇవన్నీ కూడా మనలో ఉన్న వెలుగు చీకటిమయం అయ్యేటటువంటి అపాయాలు ఇవి. ये जो सारे काम है ये हमारे जीवन में जो ज्योति है उसको अंधकार में बदलने के संभावना के लिए हमें ले जा सकते हैं। ఇప్పుడు పగటి గురించి చూస్తాము. हम दिन के बारे में हम लोग देखेंगे। రోమ పత్రిక 13వ అధ్యాయము रोमियो 13वां अध्याय 13-14 వచనం. క్షమించండి 13 మాత్రం. రోమ 13:13. रोमियो 13 अध्याय और 13 पद। అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోతు చేసిన లేకయు కలహమైనను మత్సరమైన లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. ఇక్కడ పగటి యందు నడుచుకునేటటువంటి విధానం గురించి పౌలు చెప్తున్నాడు. यहाँ पर हम देखते हैं दिन में चलने की जो बातें हैं, दिल में कैसे चलना है उसके बातें जो है यहाँ पे लिखा है। అంటే ఇవి ఎగ్జాంపుల్ 1 2 3 ఇవి చేయకుండా మనం వెలుగు సంబంధులుగా చక్కగా ఉందాము. उदाहरण में ये सारे काम 1 2 3 इस काम ना करे हुए हम लोग उस जो दिन में रहते हैं उन बच्चों की तरह रहे। అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే అవన్నీ చేసే వాళ్ళు పగటి పిల్లలు కాదు, చీకటి సంబంధులు అని అర్థం అంతే. जो कोई भी काम वहाँ पे जो लिखा है वो करते हैं वो ज्योति या दिन के बच्चे नहीं लेकिन रात के अंधकार के बच्चे हैं। చూడండి ఒక్క మాట చూద్దాం, కలహమైనను మత్సరమైనను. यहाँ पे हम देखते हैं द्वेष या फिर జగడం కొట్లాడడం, यहाँ पर झगड़ा करना। కదా. కలహం అంటే ఏంటి? ఉదాహరణకు यहाँ पर कंफ्यूजन मतलब क्या है? కలహము అంటే కొట్లాడడం అంటే ఎదుటి వ్యక్తి మీద ఏం ద్వేషం లేదు కానీ సమ్ పాయింట్ నీదే గెలవాలని చెప్పి నువ్వు కొట్లాడడం అన్నమాట. इसका अर्थ क्या है? कुछ 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 किसी बात को लेके हम किसी भाई या बहन के ऊपर हम जीतना चाहते हैं। అంటే అక్కడ కాన్సంట్రేషన్ అంతా పాయింట్ ఆ ఇష్యూ మీద ఉంటుంది. एक 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 योजना लिया फिर एक विषय को लेके उस विषय पे हमारा मुद्दा रहता है। దానిని కలహం లేక క్వారల్ అంటారు. वहाँ पर हम लोग देखते हैं वहाँ पे कंफ्यूजन या फिर झगड़ा हम लोग बोलते हैं। మత్సరం దేని అంటారు? हम यहाँ पर एनवी किसको बोलते हैं? ఎదుటి వ్యక్తి మీద ద్వేషం అన్నమాట. అంటే ఇష్యూ मतलब కాదు కానీ వ్యక్తి అంటే నాకు నచ్చదు. हाँ, मतलब हम दूसरे व्यक्ति को ना पसंद करना। నేను ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే ये बात हम
किस लिए कह रहा है? క్రైస్తవులుగా మనం దేవుని యొక్క వెలుగు పొందాము. हम ईसाइयों होते हुए हम परमेश्वर के उस ज्योति को हम पाए हैं। మనం ఇంకా ఈ పగటి సంబంధులుగా నడుచుకోలేకపోతే, अगर हम इस दिन के लोगों के समान हम ना चल पाए, మనం వెలుగులో లేము అంటే अगर हम इस ज्योति में नहीं हैं तो మన జీవితంలో పరిశుద్ధాత్ముడు నిలవడానికి స్థానం లేదు. हमारे जीवन में पवित्र आत्मा रुकने के लिए हमारे जीवन में स्थान नहीं నేను होगा। ఈ విషయం నుంచి ముందే చెప్తున్నాను. వెలుగు కలగక ముందు పరిశుద్ధాత్ముడు నిలవడానికి స్థలం లేకుండా సముద్రంలో మీద తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన జీవితంలో పని చేయడు. उत्पत्ति में हमने पहले ही देखा है, पवित्र आत्मा जो है उसको रुकने के लिए स्थान नहीं था, इसलिए हम देखते हैं उस जल पर वो उधर उधर घूमते रहा। మన జీవితంలో ఎంత కాలం అయిపోయింది మనం యేసుప్రభుని నమ్ముకొని? हमारे जीवन में हम प्रभु यीशु मसीह को हमारा उद्धारकर्ता मानते हुए कितना दिन हुआ है? ఇంకా మనం ప్రాథమికమైన విషయం నేర్చుకునే దగ్గరనే ఆగిపోయాము. हम अभी भी हम देखते हैं उस पहले कामों को ही हम सीख के वहीं पे हम रुक गए हैं। చూడండి, అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక हम देखते हैं पौलुस इब्रानियों के पत्र में ये लिखा है, 5వ వచనము 5वां अध्याय 12వ వచనం. 12वां కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవతలలో మొదటి మూల పాఠంలోనే ఒకటి మీకు మరలా బోధింపవలసి వచ్చేను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నా అంటే కాలం బట్టి చూస్తే, అంటే మీకున్న అనుభవము, మనం ఒకసారి రక్షణ పొంది 8 సంవత్సరాలు మనం దేవుని మందిరానికి వచ్చి ఎన్నో చేసిన తర్వాత చూసి ఇప్పుడు చూస్తే నువ్వు దేవుడి వాక్యం బోధించేవాడిగా కనపడాలి, కానీ ఇంకా నీకు ఒకరు వచ్చి ఎల్కేజీలో చదువుకునేట్టు నేర్పించవలసి వస్తుంది అంటున్నాడు పౌలు. यहाँ पर पौल इस रीति से कह रहा है, तुम्हारे अनुभव जो प्रभु यीशु मसीह में है उसके प्रकार से आप लोग दूसरों को परमेश्वर के बारे में बोलने वाले या सिखाने वाले होना चाहिए, लेकिन फिर भी आज बच्चों की तरह आप किसी से सुनना चाहते हो। మనకు రక్షణ పొందక ముందు బైబిల్ అంటే తెలియదు, కానీ రక్షణ పొందిన తర్వాత కొంతకాలం చదివినాం, తర్వాత ప్రేమ చల్లారిపోయింది. हम देखते हैं उद्धार पाने से पहले हमें परमेश्वर का वचन के बारे में कुछ पता नहीं, लेकिन उद्धार पाने के बाद कुछ सालों तक हम परमेश्वर के वचन पढ़ते हुए रहे, लेकिन वो उसको हम आगे नहीं बढ़ाए, इसलिए हम देखते हैं हमारा प्रेम जो है वो ठंडा हो गया। కొత్తగా రక్షణ పొందినప్పుడు దేవుని మందిరం అంటే ఎంతో ప్రేమ, వదిలిపెట్టే వాళ్ళం కాదు. మందిరానికి రావాలంటే ఆలోచిస్తాం. जब हम नए उद्धार पाए हैं, नया जन्म पाए हैं, तो शुरुआती में परमेश्वर के भवन से हमें इतना प्रेम करते थे, लेकिन जब दिन बढ़ते हुए हैं तब हम देखते हैं परमेश्वर के भवन के लिए जो प्रेम है वो कम होते हुए आया है। మనకి ఏదైనా ఎంత అర్జెంట్ పని వచ్చినప్పుడు మనం అన్ని పనులు చేస్తాం, కానీ ఒక ప్రార్థన మాత్రం మానుకుంటాం, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది అనుకుంటాం. हम जब हमें कोई अर्जेंट काम रहता है हम हर एक काम करने के लिए सिद्ध रहते हैं, लेकिन छोटा सी प्रार्थना करने के लिए हमारे पास समय नहीं रहता है। ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా మనం బ్రష్ చేయడం, మనం భోజనం చేయడం, మనం నిద్రపోవడం మనం, కానీ ప్రార్థన మాత్రం చాలా ఈజీగా తీసేస్తాం. हमें कोई बहुत इम्पोर्टेंट काम आया तो हम कभी-कभी नहीं सोते हैं, लेकिन सोने का भूल जाते हैं, लेकिन ब्रश करना भूल जाते हैं, लेकिन हम बहुत ही आसानी से प्रार्थना करने का भूल जाते हैं। అంటే అదొక్కటి అవాయిడ్ చేస్తే చాలు, అన్ని మంచిగా సెట్ అవుతాయి మన లైఫ్ లో. अगर हम उस प्रार्थना को अगर अवॉइड कर देंगे तो सब कुछ ठीक रहेगा। యోబు ఏమంటున్నాడో తెలుసా, నా ప్రతిరోజు నేను తినే భోజనం కంటే కూడా మీ మాటలు నేను ఎక్కువ విలువైనదిగా నేను ఎంచుకుంటున్నా అంటున్నాడు. तो आयोग भी कहता है, हर दिन जो मैं खाना खाता हूँ उससे भी बढ़कर आपके बातों को मैं मानता हूँ, कहकर वो कह रहा है। చూడండి, మన జీవితంలో ఈ అన్ని విషయాలు చూసుకుంటే మనం క్రీస్తుల వెలుగులో ఎదుగుతున్నామా, పగటి సముద్రంలో నడుచుకుంటున్నామా, లేదంటే అంతకంత చీకటికి మనం మారిపోతున్నామా? अगर हम इस परमेश्वर के वचन में अगर हम लोग हमारे जीवन को जांचेंगे तो हमें ये जांचना चाहिए कि हमारा जो ज्योति है वो अधिक दिन पर दिन वो बढ़ते जा रहा है या नहीं, या फिर वो घटते हुए अंधकार की ओर हमारे जीवन जा रहा है। इस बात को हमें जांचना चाहिए। చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయం 21 अध्याय 36వ వచనం. और కాబట్టి మీరు జరగబో వీటిని ఎలా తప్పించుకొని మనుషుల కుమారుని ఎదుట నిలబడ శక్తిగల వారు ఉన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేసి మెలకువగా ఉండుడి. ఇక్కడ యేసు ప్రభు మరలా మన కొరకు రెండవసారి వస్తారు. यहाँ पर प्रभु यीशु मसीह दूसरे बार हमारे लिए आएंगे। ఆయన రెండవసారి వచ్చినప్పుడు మనం ఆయన ఎదుట నిలవవలసి ఉన్నది. जब वो दूसरे बार हमारे लिए हमें लेने आएंगे तो हम
उसके न्याय स्थान पर हमें खड़े होना है। ఆయన ఎదుట నిలబడినప్పుడు जब हम उनके सामने खड़े होते हैं, మన జీవితం గురించి దేవుడంతా పరీక్షించిన తర్వాత हमारे जीवन के बारे में सब कुछ वो जांच करने के बाद అప్పుడు ప్రభు ఒప్పుకోవాలి నువ్వు యోగ్యుడవు అని చెప్పాలి మన तब గురించి. प्रभु यीशु मसीह वो हमें से कहना है कि तू योग्य है कहकर। ఒకవేళ నువ్వు తప్పిపోయినావు నువ్వు యోగ్యుడవు కాదు అంటే ఆయన ఎదుట నిలబడడానికి మనం ధైర్యం చాలదు. अगर हम अयोग्य है तो हम उसके सामने खड़ा होने के लिए हमारे पास याद नहीं रहेगा। చూడండి ఒక మాట చెప్తాను మత్తయి సువార్త 3వ అధ్యాయము मत्ती रचित सुसमाचार 3रा अध्याय 16వ వచనము. 16 पद। మత్తయి సువార్త 3:16. मत्ती रचित सुसमाचार 3रा अध्याय। యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డున కూర్చొని ఇదిగో ఆకాశం తెరవబడును దేవుని ఆత్మ పావురములో దిగి తన మీదకి వచ్చుట చూచెను. ఇక్కడ తెలుగులో అయితే లేదు కానీ ఇంగ్లీష్ లో అయితే ఒక మాట ఉంటుంది ఏంటంటే यहाँ पर एक बात लिखा है, and the spirit came upon him as a dove as a lightning అని కూడా ఉంటుంది. అంటే అక్కడ పావురం వల్లనే కాదు ఒక మెరుపులాగా కూడా పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు మీదకి దిగాడు. यहाँ पर हम देखते हैं, हिंदी में कोई पढ़िए 16 पद, मत्ती 3:16। ఇంగ్లీష్ లో ఉందా యాజ్ ఎ లైట్నింగ్ అని ఉంది కదా. lightning. చదువుకుంటాను. అంటే పరిశుద్ధాత్మ మనకు తెలుగులో हम देखते हैं पवित्र आत्मा जो है वो उजाले के तरह भी हाँ। उस प्रभु यीशु मसीह के ऊपर आया అన్ని है। ట్రాన్స్లేషన్స్ లో ఒక పావురం వల్లనే అని ఉంటుంది. हर जो भाषा में है वो केवल एक डव के जैसा बोल के लिखा है, అయితే ఒక ఇంగ్లీష్ లో మాత్రమే యాజ్ ఎ లైటనింగ్ అని కూడా ఉంటుంది పక్కన ఇంకొక लेकिन మాట. इंग्लिश में as the spirit of God descending like a dove and lightning upon him। ఆ లైట్నింగ్ అంటే అది దేనికి మరలా సూచనగా ఉంటుందో वो తెలుసా? उस उजाले के मतलब यहाँ पे किसको दिखाता है? ఆయన మన కొరకు తీసుకుని వచ్చిన దైవిక వెలుగుకు సూచనగా ఉంది. और वो हमारे लिए जो वो दैविक जो रोशनी वो हमारे लिए लेके आया, అదే వెలుగు యేసు ప్రభు రాకడలో కూడా అదే మెరుపు మరలా వస్తుంది. उसी जो उजाला है, उसी जो ज्योति है, जब प्रभु यीशु मसीह फिर से आएंगे उस ज्योति वो प्रकाश होएगा। చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం मत्ती रचित सुसमाचार 24 अध्याय 27వ వచనం. और 27 पद। మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనపడును అలాగే మనుష్య కుమారుడు రాకడ ఉండును కదా. అంటే అచ్చిత మాటలు ఏంటంటే ఆ మెరుపు ఒక క్షణం అట్లా ప్రకాశించి వెళ్ళిన వెంటనే వెలుగు సంబంధులైన దేవుని పిల్లలందరూ కూడా ఆ వెలుగులో ఎత్తపడతారు. जैसे उस रोशनी एक बार आके चली जाती है, उसी समय में हम देखते हैं परमेश्वर के लोग सब हम बदल के जाते हैं। అంటే ఆ ఉరుమకపోతే మనం ఎత్తపడడం కాదు కానీ దేవుడు భౌతికంగా కూడా సూచన చూపిస్తున్నారు. यहाँ पे हम देखते हैं वो उस उजाला होना है और हम सब बदल के जाना है बोल के नहीं है, लेकिन उस रोशनी के तरह परमेश्वर यहाँ हमसे बात कर रहा है। అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో मत्ती చూస్తే रचित सुसमाचार 25 अध्याय में देखते నేను हैं। క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను ఇంకా. इसको हम थोड़ी पीछे में देख के खत्म करेंगे। ఇక్కడ మూడు ఉపమానాలలో కూడా यहाँ पर इस 3 एग्जाम्पल्स में भी దేవుని ఎదుట నిలబడడానికి వాళ్ళ అయోగ్యులను ఎంచబడి తరిమి వేయబడ్డారు. यहाँ पर हम देखते हैं इस तीनों जो उदाहरण में हम देखते हैं कि इस तीनों व्यक्ति जो परमेश्वर के सामने खड़े होने के लिए योग्य लायक नहीं है बोल के उनको भेजा जाता है। కదా మొదటి ఉపమానం బుద్ధి లేని కన్యకలు బుద్ధిగల కన్యకల గురించి ఉంది అక్కడ. यहाँ पर हम देखते हैं पहला जो पैराबल है वो बुद्धिमान और बुद्धिहीन स्त्रियों के बारे में लिखा है। కదా వాళ్ళ తర్వాత అంత ఆలస్యంగా దీపం తీసుకుని వచ్చి నా ప్రభు చెప్పినాడు మీరు ఎవరో నాకు తెలియదు అని చెప్పి వాళ్ళని పంపించేశారు. यहाँ पे हम देखते हैं क्योंकि उनके पास वो ज्योति समय पे नहीं थी, इसीलिए परमेश्वर उनसे कहता है आप लोग कौन है मैं नहीं जानता हूँ बोल के उनको बाहर కదా धारा गया అది మన है। వ్యక్తిగత జీవితం గురించి తెలియజేస్తుంది. ये हमारा व्यक्तिगत जीवित के बारे में लिखा हुआ है। మనం అందరం కూడా నిద్రపోతాం పరిస్థితి వచ్చినప్పుడు. जब संभावना आएंगे तब हम सब लोग सो जाएंगे। అక్కడ 10 మంది మొత్తం నిద్రపోయినారు. यहाँ पे हम देखते हैं सारे 10 कुंवारे जो है वो सो गए, అయితే ఆ కేక్ వచ్చినప్పుడు 10 మంది అందరూ నిద్ర లేచారు. लेकिन जब वो बुलावा आया तो सब उठ गए। కానీ ఒక 5 మందిలో ఉన్న ఫాల్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఆయిల్ లేదు. అంటే కంటిన్యూయేషన్ ఈ వెలుగు కోసం వాళ్ళలో ఎఫర్ట్స్ లేవు అన్నమాట. मतलब जो बाकी के जो 5 लोग थे उनमें जो कमी क्या नजर आई है, उनमें वो ज्योति नहीं था। मतलब जो उस
उस परिस्थिति के लिए जो ज्योति उनमें रहना थी वो नहीं थी उनके पास। ఎండ్ వరకు అంటే కొనే వరకు నా దీపం వెలుగు చూడాలి కాబట్టి నేను సిద్ధపడి నేను ఆయిల్ తీసుకుంటా అనే ప్రిపరేషన్ వాళ్ళలో లేదు. हम देखते हैं हम अंतिम समय तक हमें सिद्ध होकर रहना है, इस तरह का तैयारी उनके जीवन में नहीं था। ఇక్కడ రెండవ ఉపమానంలో ఇంకొకడు తోసివేయబడ్డాడు. दूसरा एग्जाम्पल पैराबल में हम देखते हैं, మనం చూస్తాం వాడుకున్న ఒకటే ఒక తలాంతు వాడు తీసుకుపోయి భూమిలో हम కూర్చోపెట్టాడు. देखते हैं परमेश्वर ने उसको एक तलांत दिया था, लेकिन उसको भी लेके जाके उसने उस धरती में वो गाड़ के रख दिया। కదా ఇంకా ఈ ఉపమానాలు ఇంకా చక్కగా ధ్యానించుకొని ఇంకా చాలా విషయాలు ఉంటున్నాయి దీంట్లో. अगर इसको ध्यान करते जाएंगे तो इसमें काफी सारी चीज परमेश्वर हमें दिखाएंगे। మీరు చాలా సందేహాలు మీకు వచ్చినాయంటే వారికి కావాల్సిన జవాబు కూడా బైబిల్లో వస్తుంది. अगर आपको कई सारे प्रश्न आए तो भी उसका जवाब आपको परमेश्वर के वचन में मिलेगा। ఉదాహరణకు उदाहरण के लिए మొదటి పారబుల్లో మనం చూస్తే पहला जो पैराबल में है, మిగిలిన 5 మంది వచ్చినప్పుడు ప్రభు వాళ్ళని అంగీకరించి ఉండొచ్చు కదా. लेकिन जब जो 5 जो कुंवारी है, जो बाद में जब वो तेल लेके आते हैं अपना ज्योतियों को, परमेश्वर उनको स्वीकार कर सकते थे। ఎందుకు వాళ్ళని తృణీకరించేసినాడు? क्यों उनको ठुकरा दिया? కొంచెం లేట్ అయితే ప్రాబ్లం ఏమైంది थोड़ा देर हुआ तो क्या हो जाएगा? కదా. అది యాక్చువల్లీ సంప్రదాయం యూదుల సంప్రదాయం బట్టి చెప్పబడిన మాట. यहाँ पर ये यहूदियों के जो संप्रदाय होते हैं उसके हिसाब से यहाँ पे कहा गया है। ఎవరు ఇట్లా చేస్తున్నారు? कौन ऐसा करते हैं? నేనంట బహుశా అశ్వరోజు రాజు చేసి ఉంటాడు, एशोरोस जो राजा है एस्तेर के समय पे उसने किया है, సొలొమోన్ చేసి ఉంటాడు. या फिर सोलोमन राजा ने ऐसा किया ఒక रहेगा। రాణిని తీసుకోవడానికి వాళ్ళు అనేక మంది కన్యకల్ని తీసుకున్నారు. हम देखते हैं एक रानी को लेने के लिए हम देखते हैं हर अनेक कुंवारियों को उन्हें देखते हैं। పూర్వకాలంలో రాజకుమారులు ఇలా చేసేవాళ్ళు. हम देखते हैं पुराने जो समय में हम देखते हैं राजकुमार जो है ऐसे करते थे। ఎక్కడన్నా ఊరికి పోతే ఒక ఇద్దరు ముగ్గురు ఎవరైనా మా పాపని మీరు పెళ్లి చేసుకున్నారంటే తీసుకొని వచ్చేసేవాళ్ళు. अगर कोई कहीं पे जाते हैं वो लोग और कोई आके पूछते हैं हमारे बेटी से आपको शादी करो, तो उनको लेके आते थे। ముందే కమ్యూనికేషన్ అయితే अगर उनसे पहले ही संबंध रहता था మా तो పాపని మీకు ఇస్తున్నామని కమ్యూనికేషన్ అయితే हमारे बेटी को हम आपको दे रहे हैं बोल के पहले ही वो बात किया है, तो వాళ్ళు చేయవలసింది ఏంటంటే उनको क्या करना है? వాళ్ళు ఆన్ టైం రావాలి, उनको समय पर आना है, వాళ్ళ దీపం వెలుగుతూ ఉండాలి. उनका जो ज्योति है वो उजाला होते रहना है, అట్లయితేనే వివాహం అవుతుంది. तभी उनका शादी होगी। ఒకవేళ ఆలస్యం వస్తే अगर वो समय पे नहीं आएंगे, వాళ్ళకి రాజు అంటే రెస్పెక్ట్ లేదని అర్థం. अगर उसका मतलब क्या है, उस राजा के लिए उनको रेस्पेक्ट नहीं है। దీపం వెలుగుతుండలేదు అంటే अगर उनका ज्योति वो जल रही रहा है, రాజు అంటే నాకు ఇష్టం లేదు, ఈ వివాహం అంటే నాకు ఇష్టం లేదని అర్థం. उसका मतलब क्या है, वो राजा मुझे पसंद नहीं है और ये शादी मुझे पसंद नहीं అందుకే है। వాళ్ళు ఆలస్యం వచ్చినందుకు తృణీకరింపబడ్డారు. इसीलिए क्योंकि वो देर से आए हैं उनको ठुकरा गया है। దేవుడు చాలా అవసరమైన ఉపమానాలు మనకు చెప్పాడు. इसलिए पर प्रभु यीशु मसीह हमारे लिए जो अवसर है उस एग्जाम्पल्स को, पैराबल्स को प्रभु यीशु मसीह ने हमें बताया। యేసు వచ్చినప్పుడు ఆయన ఎదుట మనం నిలబడటకు యోగ్యులుగా ఎంచబడాలి. हम जब प्रभु यीशु मसीह आएंगे तो हम उसके सामने खड़े होने के लिए हमें योग्य रहना है। నిద్రపోయే వాళ్ళు రాత్రి వేళ నిద్రపోతారు, क्योंकि सोने वाले जो है वो रात में सोते हैं, అయితే మనం పగటి సంబంధం కదా. लेकिन हम वो उजाले के या फिर दिन के संबंधी हैं। దినమంతా మనం లేచి మనం పని చేసుకుంటాం. हम दिन भर उठ के हम अपने काम करते డే रहेंगे। టైం ఎవరు కూడా నిద్రపోం కదా. दिन के समय कोई भी नहीं सोएंगे। ఇక్కడ కూడా ప్రభు అదే చెప్తున్నాడు. इसी उदाहरण को प्रभु यीशु मसीह మన हमें ఆత్మీయ दे रहा జీవితంలో है। నిద్రపోకూడదు. हम हमारे आत्मिक जीवन में सोना नहीं దేవుని है, పని చేసే వాళ్ళగా हम ఉండాలి. परमेश्वर के काम में आगे होने ఇక్కడ जाना है। ఫస్ట్ పారబుల్ నాకు యేసు ప్రభువుకు ఉండే రిలేషన్ లో నేను మెలకువగా ఉండాలి. हम इस पहला जो एग्जाम्पल या पैराबल दिया है, मैं व्यक्तिगत रीति से मुझे और मेरा परमेश्वर के बीच में हमें ठीक ठाक संबंध रहना है। ఆ రెండవ పారబుల్ ఆ టాలెంట్స్ తీసుకొని వర్క్ చేసేవాడు నేను చర్చిలో నేను మెలకువగా ఉండి నా వంతు నేను పని చేస్తూ ఉండాలి. दूसरा जो पैराबल प्रभु यीशु मसीह ने दिया है, हमें परमेश्वर के मंडली में जो परमेश्वर हमें जो हमें टैलेंट्स दिया है
उस टैलेंट्स के लेके हमें परमेश्वर के घर में योग्य रीति से हमें काम करते रहना है। ఆ అధ్యాయంలో లాస్ట్ పారబుల్ ఉంటుంది. उसमें अंतिम जो उदाहरण या पैराबल है, ఒక సైడ్ గొర్రెలు ఒక సైడ్ మేకలు ఉంటుంది. हम देखते हैं एक तरफ भेड़ी और एक तरफ बकरी। అక్కడ కూడా ఆ మేకలను దేవుడు తృణీకరించాడు. वहां पे हम देखते हैं उस बकरियों को परमेश्वर ने हटा दिया। అక్కడ ఏంటంటే నేను లోకంలో దేవుని కొరకు వెలుగుగా ప్రకాశించి చేయాల్సిన సోషల్ సర్వీస్ లేదంటే దేవుని ప్రేమను చూపించే విషయం నాకు ఉంటుంది అక్కడ. यहाँ पर वो हमें हमसे क्या सिखाता है, जो इस समाज में प्रभु यीशु मसीह का जो प्रेम हमें इस समाज में दिखाना है, उस बारे में हमसे बात कर रहा है। మన క్రైస్తవులుగా మూడంతల బాధ్యత ఉంటుంది. हम ईसाई होते हुए हमें 3 गुना जो है हमें हम पे जिम्मेदारी है। ఒకటి నా మీద నాకు బాధ్యత, నాకు ప్రభువుకున్న సంబంధము. मुझे और मुझ पे जो जिम्मेदारी है वो पहला जो जिम्मेदारी है मेरा और मेरा परमेश्वर के बीच में जो संबंध कैसा है। అంటే దేవుడు నన్ను ఒక సంఘంలో పెట్టాడు కాబట్టి ఆ సంఘం గురించిన బాధ్యత దాంట్లో दूसरा जो నేను ప్రయాసపడాలి. दूसरा जो उद्देश्य है वो, क्योंकि परमेश्वर ने मुझे एक मंडली में रखा है, उस मंडली में मुझे किस रीति से मुझे संबंध रखना है और कैसे काम करना है। మూడవది దేవుడు లోకంలో కూడా తన కొరకు వెలుగుగా పెట్టాడు కాబట్టి నా వంతు నేను హెల్ప్ చేసుకుంటూ పోవాలి అందరికీ. और तीसरी बात ये है कि परमेश्वर ने मुझे इस ज्योति में इस जगत में ज्योति के जैसा रखा है, तो इस ज्योति के बच्चे होते हुए हमें इस संसार में कैसे काम करना है। మనం మన పనులకే చాలా బిజీగా అయిపోతుంటాం. हम हमारे खुद के कामों के लिए हम कहीं बिजी होते जाते हैं। ఇంకా మనం ఎప్పుడు దేవునికి దొరుకుతున్నాం చెప్పండి? हम कब परमेश्वर के भवन में या परमेश्वर के लिए समय बिता रहे हैं? మనకు ద్వితీయోపదేశ కాండంలో చాలా సార్లు దేవుడు ఎంత షరతుగా చెప్పాడో తెలుసా? हम डिट्रोनॉमी में हम देखते हैं परमेश्वर ने कितना कठिन रीति से उसने इस बातों को कहा। 6 రోజులు నీ పని చేయవలెను, 6 दिन तुम अपने काम करोगे, 7వ దినం నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం నువ్వు ఆచరింపవలెను. 7वां दिन जो है, जो आराम का दिन, जो प्रभु परमेश्वर के लिए रखा हुआ दिन, हम उसको मानना है। ఆ 7వ దినం కూడా సంపూర్ణంగా మనమేం దేవునికి ఇవ్వట్లేదు. हम उस 7वां दिन भी हम पूरे दिन परमेश्वर के लिए नहीं बिता रहे हैं, కేవలం 3 గంటలు మాత్రమే. केवल 3 घंटे हम परमेश्वर के भवन में आ रहे हैं। మనకు వారం అంతా అన్ని పనులు కరెక్ట్ గా జరుగుతాయి, ఏ ప్రాబ్లం రాదు. हमें पूरा हफ्ते भर सारा काम ठीक ठाक चलता है, అయితే ప్రభు దినం ఆ 3 అవర్స్ మాత్రమే మనకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. लेकिन उस परमेश्वर के दिन में ही हमको हर एक तरह के मुसीबतें आते रहते हैं। వారంలో ఒక 3 అవర్స్ మనం దేవునికి ఇవ్వడానికి ఆలోచన చేస్తే, अगर हम परमेश्वर के लिए इस पूरे हफ्ते में 3 घंटा परमेश्वर के लिए बिताने के लिए अगर हम लोग सोचते रहेंगे, ఇంకా దేవుని కొరకు మనం ఎప్పుడు అందుబాటులో ఉంటాం చెప్పండి? तो फिर हम परमेश्वर के लिए कब हम उनके लिए तैयार रहेंगे। చూడండి, ఈ మాట చదువుకొని మనం ప్రభు కళ్ళలో పాల్గొందాం. हम इस बात को पढ़ के हम इस मेज में भाग लेंगे। ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం फिलिपियों 2 अध्याय 21వ వచనం. 21 पर। ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. Philippians 2:21। అందరం కలిసి చదువుకుందాం. सब मिलके पढ़ेंगे। అందరూ తమ और all సొంత things కార్యాలనే there చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడరు. కానీ ఇక్కడ దేవుడు లేదంటే పౌలు ఏమైనా మన మీద బహుశా కంప్లైంట్ చేస్తున్నారంటే, यहाँ पे पौल जो हम पे शिकायत कर रहा है, మన సొంత పనుల మీద మనం చాలా బిజీగా ఉంటున్నాం. हम अपने खुद के कामों पे बहुत अधिक से हम चौकस रहते हैं, అయితే యేసు ప్రభు కార్యాల మీద ఎవరికి ఆలోచన लेकिन प्रभु यीशु मसीह के जो काम है उस पे हम लोग ध्यान नहीं देते हैं, లేదంటే దాని గురించిన పట్టింపు లేదు. लेकिन उसके लिए हम पर कोई हम उसके बारे में कोई चिंता नहीं करते हैं। మనం దేవుని రాజ్యం వ్యాప్తి చెందాలనే భారం మనలో ఉండాలి. हम में परमेश्वर का राज जो है वो अधिक होना है, उस जो जिम्मेदारी जो है उस बोझ हम में रहना है। కదా వెలుగు సంబంధాలుగా నడుచుకుంటే ఆయనకి ఇష్టమైతే థింక్ చేయాలి కానీ మనకి ఇష్టమైతే థింక్ చేయకూడదు. अगर हम ज्योति के बच्चे होते हुए अगर हम जब जा रहे हैं तो हमें जो पसंद है उसको नहीं सोचना है, लेकिन जो परमेश्वर को पसंद है उस काम को हमें सोचते हुए करते हुए जाना है। ఆయన వెలుగులో నడుచుకుంటేనే పరిశుద్ధాత్ముడు మనతో ఉండి మనతో పని చేస్తాడు. जब तक हम उसके उजाले में रहते हैं तब तक पवित्र आत्मा जो है हम में रहकर उसके लिए हमें काम करने में मदद करता है। మనం పరీక్షించుకుందాం. हमारे जीवन को हम जांच लेंगे, మనం రాత్రి వారంగా ఉండే స్పిరిచువల్ లైఫ్ లో నిద్రపోతున్నామా, या फिर हम लोग हमारे जीवन में जो
जो अंधकार या रात्रि के लोग हैं, उस रीति से हम रहकर हम क्या हमारे आत्मिक जीवन में सो रहे हैं, లేదంటే పగటి కుమారులుగా వెలుగు కుమారులుగా ఉండి దేవుని కొరకు అందుబాటులో పని చేసేవారుగా ప్రార్థన చేసేవారుగా పరిచర్య చేసేవారుగా ఉంటారు. या फिर हम दिन के या ज्योति के बच्चे होते हुए हम परमेश्वर के लिए कामों में क्या हम आगे बढ़ते हुए जा रहे हैं, हमारे जीवन को हमें जांचना ఆయనకి चाहिए। ఇష్టమైంది ఏంటో పరీక్షించుకొని మనం చేయగలగాలి. అప్పుడే మనం వెలుగు పిల్లలము. जो उसको पसंद है उस बात को हमें जानकर सीख के जब हम उसको करेंगे तब हम उस ज्योति के लोग बनते हैं। మనం ఆత్మీయంగా ఎదిగిన తర్వాత हम जब आत्मिक जीवन से जब हम बढ़ते हैं, నాకు దేవుళ్ళు ఎంత సాటిస్ఫాక్షన్ కాదు చూడాల్సింది, हम परमेश्वर में हम कितना संतुष्ट होते हैं वो हमें नहीं जानना चाहिए। దేవునికి ఎప్పుడు 24/7 సాటిస్ఫాక్షన్ ఇస్తాడు. हर దవలే దాంట్లో. 24 घंटे हर 7 दिन आपको परमेश्वर हर चीज में आपको संतुष्ट करता रहता అయితే है। నన్ను బట్టి దేవునికి ఎంత తృప్తి ఉంది, ఎంత సంతోషం ఉంది అనేది మనం థింక్ చేస్తాం. लेकिन मेरे बारे में परमेश्वर को कितना संतुष्ट है या फिर कितना खुशी हो रही है, इस बात को हमें जांचना चाहिए। మనలో చీకటి కలిగ చేసే విషయాలు విడిచిపెడదాము. हमें जो काम है, जो अंधकार में हमें ले जा रहा है, उस कामों को हम छोड़ देंगे। వెలుగుకి సంబంధులుగా నడుచుకుందాం. हम ज्योति के लोग के हुए हम चलते ఈ रहेंगे। విషయాలు పరీక్షించుకొని మన ప్రభు పిల్లలు इस పాల్గొందాం. बातों को हमारे जीवन में जांचते हुए हम मेज में भाग దేవుడి लेंगे। వాక్యం దీవించును గాక. परमेश्वर इस वचन को आशीष दे।